Dubai. Take this kashayam. Your stomach swelling decrease. Take it. ఏంటండి ఎంత ఘాటుకుంది? ఏ కషాయం ఇది? That పండు కాకరకాయ కషాయం. ఏం పండు? That mean bitter gourd. Drink. చాలా ఇంగ్లీష్ మేడం. నానిది డ్రింక్ తే నా కడుపు పోవటం దేవుడు అడుగు నానే పోతాను. అసలు నీ ప్రాబ్లం ఏంటంగా? దాచుకోవడమా? ఏం దాచుకోవటం? నిజం అంటే నీ ప్రాబ్లం కి మెడిసిన్ నీ దగ్గర ఉందన్నమాట. ఓరిని పెసిలు తగలయ్యా అలాంటి తడుకో. అయితే ఆ మెడిసిన్ తినే. అది తినేది కాదు. అయితే వాటర్ లో కలుపుకొని తాగే. మీ సలహాలతో నన్ను చంపేస్తారు రే. ఏమైంది? ఎందుకలా గంతులేస్తున్నావు? Hey Rudra, see? Come on there, Raj. Punch. Focus. ధీరజ్, రాంగ్ పంచ్. అసలేమైంది నీకు? బాక్సింగ్ లో ఆరితేరిపోయానన్న ఫీలింగ్ వచ్చిందా నీకు? ఈ మధ్య నీలో నెగ్లిజెన్స్ చాలా కనిపిస్తుంది. ఇలా అయితే గెలవటం కష్టం. మరీ మీరంత సీరియస్ గా తీసుకుంటున్నారేంటి సార్? కాంపిటీషన్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ అంత టాలెంటెడ్ కాదు సార్. నేను వాళ్ళని ఈజీగా ఓడించగలను. షట్ అప్. ఎప్పుడు ప్రత్యర్థిని తప్పుగా అంచనా వేయకూడదు. మొన్న గంగ ఇచ్చిన పంచ్ని మర్చిపోయావా? ఆ రోజు తన ముందు నిన్ను తక్కువ చేయకూడదని సైలెంట్ గా ఉండిపోయాను. కానీ గంగ పంచ్ పవర్ చాలా షార్ప్ అండ్ పర్ఫెక్ట్ టైమింగ్ లో ఉంటాయి. నీలో ఆ టైమింగ్ లేదు. నువ్వు ఇంకా కాన్సన్ట్రేటెడ్ గా ప్రాక్టీస్ చేయాలి. కమ్ ధీరజ్, పంచ్. ఏం చూస్తున్నారు పెద్దరు? చెల్లి కోసం. ఏంటి? సెల్ కోసం అమ్మా. నా సెల్లు తీసుకొచ్చానా మర్చిపోయానా చూసుకుంటున్నాను. మీ ఫోను కారులోనే పెట్టేశారు కదా పెద్దరు. అవును కదా. సరే రండి ప్రదక్షిణలు చేద్దాం. ఆగాగు, నువ్వెవరి కోసం వచ్చావు? ప్రసాదం కోసం. సారీలు సుధా అమ్మగారు పిలిస్తే వచ్చాము. మరి తను వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా. కదా, అలాగే వెయిటింగ్ చేద్దాంలేండి. పెద్దరు, మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగు. ఇందాక మీరు చెల్లి అంటే నాకు చెల్లి అనే వినిపించింది అన్నట్టు, మీకు చెల్లుంది కదా? గంగ ఈ టాపిక్ ఎందుకు తీసింది? తనకేమైనా డౌట్ వచ్చిందా? అయినా తన గురించి ఇప్పుడెందుకమ్మా? ఊరికే తెలుసుకుందామని. మీ చెల్లంటే మీకు చాలా ఇష్టం కదా పెద్దరు. చెల్లెలంటే ఎవరికిష్టం ఉండదమ్మా? అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళని తోడబుట్టిన వాళ్ళు అంటారు. పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్లే తోబుట్టువులు. ఆ బంధంలో అంతులేని ఆత్మీయత ఉంటుందమ్మా. ఎంత పెద్దవాళ్లైనా, ఎవరి జీవితాలు వాళ్లవైపోయి ఎంత దూరమైపోయినా తోడబుట్టిన వాళ్ల మధ్య ప్రేమ తరిగిపోదు. ఈ అక్క చెల్లెళ్ళుంటే ఇంకో అమ్మున్నట్టే. అంత అదృష్టవంతుడు మరొకడుంటాడు. వాళ్లను దూరం చేసుకున్నంత దురదృష్టవంతుడు మరొకడుంటాడు. సారీలు పెద్దరు, మీ చెల్లెల గురించి అడిగి మిమ్మల్ని బాధ పెట్టాను కదా. తన కోసం ఇంతలా బాధపడుతున్నారు. అసలు తను ఎక్కడా? పెద్దరు, అదిగో సుధామ్మ గారు వచ్చేశారు. అమ్మా సుధా, గంగా, ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి? ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయిందమ్మా.
పర్లేదమ్మా, నేను పెద్దరు. ఇంట్లో జరుగుతున్న వాటి గురించి ఆలోచించి మీరు అప్సెట్ అవ్వకండి అత్తయ్య గారు. మళ్ళీ అందరూ మీ గ్రూప్ లోకి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది. నేను కూడా ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను ఇషిక. అత్తయ్య గారు, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? దేని గురించి? అదే ఇంటి ఆడపడుచు మావయ్య గారు చెల్లెల గురించి. తన గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? జస్ట్ ఊరికనే అత్తయ్య గారు. తనెవరు, ఎందుకు వెళ్ళిపోయింది, తన విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందామని. అది నీకు అనవసరం ఇషిక. తన గురించి గుర్తించుకోవాల్సింది ఏమీ లేదు. ఎప్పటికీ మాయని గాయం చేసింది, కుటుంబ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చింది. ఇంటి ఆడపడుచును నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నందుకు, ఒక్కగానొక్క చెల్లెలని అల్లారు ముద్దుగా పెంచుకున్నందుకు వాళ్ళ అన్నయ్యకి తగిన శాస్తి చేసింది. అసలు తన గురించి మాట్లాడడం కాదు కదా, ఆలోచించడం కూడా నాకు ఇష్టం లేదు. అది కాదత్తయ్య గారు. ఇషిక, ఇక ఈ టాపిక్ గురించి వదిలేయమన్నానా? తన గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పాను కదా. సారీ అత్తయ్య గారు. తన గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అంటే కుదరలేదే.